మీడియా పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు రాజ్యాంగ పదవిలో ఉన్న చింతకాల అయ్యన్న పాత్రుడి గారి పరిపాలన ఏ విధంగా ఉందంటే చాలా దారుణమైన పరిపాలన. ఈరోజు నర్సీపట్నంలో ఒక దుర్మార్గ పరిపాలన, ఈరోజు నర్సీపట్నంలో ఒక రాక్షస పరిపాలన, దానికి తోడు వాళ్ళ పెద్ద కొడుకు యొక్క క్రిమినల్ ఐడియాస్తో ఒక అరాచక పాలన చేస్తున్నారు. ఈరోజు నర్సీపట్నంలో కొత్త సాంప్రదాయం తీసుకొస్తున్నారు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. అంటే ఎంత దారుణం అంటే, ఏదైతే నర్సీపట్నంలో ఒక పెద్ద చెరువు ఉందో ఆ చెరువు మధ్యలో విగ్రహాలు పెట్టాలని చెప్పి భూమి పూజ చేశాడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. దానిపైన ఎవరైతే ఆ ప్రాంతంలో ఉన్న రైతులు ఉన్నారో రైతులందరూ కూడా నష్టం జరుగుతుందని చెప్పి నా వద్దకు వస్తే నేను అక్కడ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారిని కూడా ఆశ్రయించడం జరిగింది. అయినప్పటికీ కూడా జిల్లా కలెక్టర్ గారు ఏమాత్రం పట్టించుకోకపోతే గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయించాను. నేను గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయిస్తే గౌరవ హైకోర్టు వారు ఎట్టి బస్సులు కూడా ఆ చెరువు మధ్యలో నిర్మాణాలు చేయకూడదు, ఒక నిర్మాణాలు చేపట్టినట్లయితే కోర్టు ముందు పెట్టి పర్మిషన్ తీసుకొని చేయాలని చెప్పి ఒక చీఫ్ జస్టిస్ గారు ఒక ఆర్డర్స్ పాస్ చేస్తే ఏమాత్రం పట్టించుకోకుండా అయ్యన్న పాత్రుడు నాకు స్పీకర్ పదవి ఉంది, ఏ అధికారులు ఏమీ చేయలేరు, కోర్టులు ఏమీ చేయలేవు అని చెప్పి ఉద్దేశంతో మరి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారో దానిపై మళ్ళీ జిల్లా కలెక్టర్ గారికి అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా పట్టించుకోలేదు. ఆ రోజు 27వ తారీఖు రాత్రి నేను వేరే ఫంక్షన్కి వెళ్ళి వస్తూ అదే ప్రాంతంలో వస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో రాత్రి 8:30 గంటలకు ఏదైతే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆ ప్రాంతంలో కట్టడాలు చేయకూడదని చెప్పి అన్నారో అదే ప్రాంతంలో మరి లారీలతో ఒక బ్లాక్ మెటల్ అన్ని కూడా డంప్ చేయడం జరుగుతుంది. నేను వెంటనే అక్కడ ఆగి ఏదైతే స్థానికంగా ఉన్న పోలీసులు ఉన్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. సార్ ఇక్కడ ఎట్టి బస్సులు కూడా కట్టకూడదని చెప్పి హైకోర్టు వారు చెప్పినప్పుడు కూడా ఇక్కడ అన్ని కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కనుక అని కంప్లైంట్ చేస్తూ అక్కడ వీడియోలు తీసుకున్నాం మేము. ఎందుకంటే వీడియోలు ఎందుకు తీసామంటే హైకోర్టు వారికి మేము సబ్మిట్ చేయాలని చెప్పి వీడియోలు తీసుకున్న క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్న టీడీపీ రౌడీలు గూండాలు ఏదైతే రౌడీ షీట్లు అందరూ ఉన్నారో మా దగ్గరకు వచ్చి మా మీద దాడి చేయడమే కాకుండా మా కారు అద్దాలు పగలవడమే కాకుండా మరి ఎంత దారుణం అంటే అక్కడున్న ఎవరైతే ఉన్నారో ఒక ఆయన చేత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఒక కొత్త సాంప్రదాయం తీసుకొస్తున్న నర్సీపట్నంలో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కొత్త సాంప్రదాయం ఏంటంటే మా మీద దాడి చేసి మా కారు అద్దాలు పగలగొట్టి ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన చేత కంప్లైంట్ ఏమి ఇచ్చాడంటే ఆ రోజు మరి 27వ తారీఖున కంప్లైంట్ ఇచ్చాడు. ఎవరో రమణ ఆయన ఏమంటాడంటే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆయన వద్ద పనిచేసే బాబు ఇద్దరు కూడా వచ్చి నన్ను కిందకు పడేసి కాళ్ళు చేతులతో కొట్టాడని చెప్పి 27వ తారీఖున కంప్లైంట్ ఇస్తే 27వ తారీఖు రాత్రి మరి 12:30 గంటలకి మా మీద ఎఫ్ఐఆర్ చేశారు. అయితే ఏదైతే సెక్షన్లు వేశారో అవన్నీ కూడా 7 సంవత్సరాల లోపు ఉండేసరికి అవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్లు అయినాయి. తర్వాత మళ్ళీ మార్చారు. అయ్యన్న పాత్రుడు కానీ వాళ్ళ కొడుకు కానీ మార్చారు. 30వ తారీఖున ఎవరైతే కంప్లైంట్ చేశారో వాడి భుజం మీద వాళ్లే కర్రలతో కొట్టి మరి ఆపరేషన్ ఏరియా హాస్పిటల్ సర్జరీ చేయించి పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి నర్సీపట్నం కోర్టు వారిని నమ్మించి మోసం చేసి మా అందరి మీద కూడా మరి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం జరిగింది. మళ్ళీ ఏమంటాడంటే ఆ రోజు 2వ తారీఖు మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు ఇదే రమణ. ఏదైతే 27 రాత్రి కాళ్ళు చేతులతో కొట్టామన్నాడో మళ్ళీ మాట మార్చి 2వ తారీఖున వీరందరూ కూడా వీళ్ళిద్దరితో పాటు పట్టణ అధ్యక్షుడు ఏకాశేవ కానీ మరి అలాగే ఉన్న నాయుడు వార్డు ఇన్ఛార్జి కానీ ఇద్దరు కూడా కర్రలతో కొట్టారని చెప్పి మళ్ళీ మాట మార్చి మళ్ళీ స్టేట్మెంట్. అంటే ఎంత దారుణం అంటే ఈరోజు కొత్త సాంప్రదాయం నర్సీపట్నంలో. అంటే అధికారం ఉంటే ఎవరినైనా కొట్టొచ్చు, ఎవరిపైన దాడి చేయడమే కాకుండా మనమే వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని మనమే కొట్టి మనమే సర్జరీలు చేయించి పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి కోర్టు వారిని నమ్మించి మోసం చేసి చెప్పని కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు నర్సీపట్నంలో మరి అయ్యన్న పాత్రుడు తీసుకొచ్చాడని సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు మరి అందరూ కూడా అనొచ్చు ఈరోజు అందరూ కూడా ఆనందపడవచ్చు, నిజంగా మేము చేసాం వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టామని చెప్పని. ఈరోజు ఎంత దారుణం అంటే ఈరోజు ఏదైతే అక్కడ ఉన్నామో మేమందరం కూడా మాతో పాటు ఏదైతే మా మున్సిపల్ అధ్యక్షుడు ఉన్నాడో ఏకాశివ కానీ వార్డు ఇన్ఛార్జిని కూడా 7 రోజుల పాటు జైల్లో పెట్టారు. అంటే చేయని తప్పుకి మరి ఈ విధంగా జైల్లో పెట్టిన సంగతి మీ దగ్గర తెలిపిస్తుంది. అదే కాకుండా ఒక 20 రోజుల పాటు మేము కూడా బయటికి వెళ్ళి మరి యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకునే పరిస్థితి ఈరోజు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు చాలా ఆనందపడవచ్చు వీళ్ళందరూ కూడా. ఏంటంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పి ఆలోచనలో అయ్యన్న పాత్రుడు కానీ వాళ్ళ కొడుకు కానీ ఉండొచ్చు. అయితే ఒక్కడే చెప్తున్నా, ఈరోజు అయ్యన్న పాత్రుడు కానీ వాళ్ళ కొడుకు కానీ 100 కోట్ల డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, క్రిమినల్ ఐడియాస్ కూడా ఉండొచ్చు. కానీ ఒకటే చెప్తాం మీ అందరూ వాళ్ళిద్దరికి కూడా 3 సంవత్సరాల తర్వాత జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత
మీరు ఏ విధమైన తప్పుడు ఆలోచనలతో ఆలోచన చేస్తున్నారో ఆ ఆలోచనలు కూడా మాకు ఆ దేవుడు ప్రసాదిస్తే మీకు కూడా ఇదే విధమైన ఆచరణలు పెడతాం. ఏదైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చేస్తాం. మీ దోపిడీలన్నీ కూడా బయటికి తీస్తాం. మీరు చేసిన అకృత్యాలన్నీ కూడా బయటికి తీస్తాం. అది ఎలాగ ఉంటుందంటే చట్ట ప్రకారం ఎందుకు ఈ జీవితం, ఎందుకు తప్పులు చేస్తామని చెప్పి మదన పడే రోజు వస్తుందని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. వాళ్లే కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే కాదు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా మీరు చేసిన తప్పుడు పనుల వల్ల 5 సంవత్సరాలు చేసిన తప్పుడు పనుల వల్ల ఈ విధమైన దుస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు కూడా తిట్టే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి మరి ఎట్టి బస్సులు కూడా చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోండి చెప్పి రాబోయే రోజుల్లో మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు ఒకటి చెప్పాలి, అధికారుల పరిస్థితి ఎలాగుందంటే అనకాపల్లి జిల్లా పరిస్థితులు అధికారులు ఎలాగుందంటే గతంలో మా జగనన్న ప్రభుత్వంలో నాతవరం మండలం ఉంది. నాతవరం మండలంలో గుమ్మిడిగొండ అనే గ్రామంలో కాలువ పారుతుందా, తాండవ కాలువ పారుతున్న పక్కన ఒక నల్లగొండమ్మ తల్లి మరి గుడి కడుతుంటే ఇదే అయ్యన్న పాత్రుడు కంప్లైంట్ చేశాడు జిల్లా కలెక్టర్ గారికి. కాలువల పక్కన కట్టకూడదు, వాటా చట్టానికి వ్యతిరేకం, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వ్యతిరేకం, సుప్రీంకోర్టు తీర్పులు వ్యతిరేకం కనుక దీన్ని ఆపాలని చెప్పి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు స్టే ఇచ్చారు కట్టకూడదని. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు మళ్ళీ కట్టాలని ప్రయత్నం చేస్తే ఆ గుడిని హైకోర్టు స్టేలో ఉన్న కూడా కట్టాలని ప్రయత్నం చేస్తే ఆగమాగాల మీద ఆ రోజు అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ సిబ్బంది అందరినీ కూడా ఆర్డీఓ గారిని కానీ ఎంఆర్ఓ వాళ్ళు కానీ తలయ్యార్లు విఆర్ఓ వాళ్ళు అందరినీ సచివాలయ సిబ్బందుల్ని 20-30 మంది పోలీసుల్ని ఆ గ్రామం పంపించి హడావాడి చేస్తూ 4-5 రోజులు వాళ్ళందరం కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వీళ్ళు చేస్తారు కనుక ఆ విధమైన జగనన్న ప్రభుత్వంలో చర్యలు ఉన్నాయి. కానీ ఈరోజు మా పరిస్థితి చూస్తే మరి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు అక్కడ ఎటువంటి కట్టడాలు కట్టకూడదని చెప్పి అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి ఇప్పుడున్న అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. ఈరోజు ఎంత దారుణం అంటే ఏదైనా అన్యాయం వారికన్నా జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, న్యాయం కోసం ఆశ్రయిస్తాం. అదే న్యాయస్థానం హైకోర్టు వారు మాకు న్యాయం చేస్తే ఈరోజు ఆచరణ పెట్టాల్సిన అధికారులు ఈ జిల్లా కలెక్టర్ గారు ఏమీ చేయలేని పరిస్థితి. అంటే మరి ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఈరోజు. ఇంకోటి ఏంటంటే ఈరోజు అయ్యన్న పాత్రుడు కానీ వాళ్ళ కొడుకు కానీ కేవలం అయ్యన్న పాత్రుడు వాళ్ళ కొడుకు కోసం ప్రమోషన్ కోసం ఇదంతా తాపత్రయపడుతున్నాడు. ముఖ్యంగా రాజ్యసభ అంటాడు. ఈ మధ్యకాలంలో రాజ్యసభ అంటే 100 కోట్ల రూపాయలు ఈరోజు లాటరీ మీద సంపాదిస్తున్నారు. సుమారుగా నేటికి 500 కోట్ల రూపాయలు అయ్యన్న పాత్రుడు కానీ అయ్యన్న పాత్రుడు పెద్ద కొడుకు కానీ సంపాదించడం జరిగింది. వాళ్ళు ఒకటే అహంకారంతో మాట్లాడతారు. ఏమంటారంటే మేము సంపాదించిన 100 కోట్ల రూపాయల్లో 50% అమరావతిలో ఉన్న ఒక యువనాయకుడికి ఇస్తున్నాం, ఎట్టి పరిస్థితులు కూడా మాకు రాజ్యసభ ఇస్తాడని చెప్పి అహంకారంతో అయ్యన్న పాత్రుడు కానీ వాళ్ళ కొడుకు కానీ మాట్లాడుతున్నారు. ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఆ యువనాయకుడికి మరి ఇస్తున్నారో లేదో మాకు తెలియదు కానీ ఆయన పేరు చెప్పి మాత్రం ఈరోజు 100 కోట్ల రూపాయలు దోచేస్తున్నాడు అయ్యన్న పాత్రుడు వాళ్ళ కొడుకు. నిజంగా కానీ అయ్యన్న పాత్రుడు కొడుకు కానీ ఈరోజు రాజ్యసభ కానీ ఇచ్చేటట్లయితే ఏదైతే వీళ్ళు చెప్పారో 100 కోట్ల రూపాయలు ఇస్తామని అది నిజమేనని చెప్పి మేము భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఇదేంటంటే ఇదొక ప్రమోషన్. దీంతో ఇంకో ప్రమోషన్ ఏంటంటే సృష్టి క్షేత్రం అని చెప్పి ఒక డ్రామా. అదేంటంటే డ్రామా ఏంటంటే అది చెరువేమో ప్రభుత్వాన్ని, మరి 100 సంవత్సరాల నుంచి ఆ చెరువు ఉంది. సుమారుగా అయ్యన్న పాత్రుడు 40 సంవత్సరాల నుంచి పదవులు చేస్తున్నాడు. 1983 నుంచి పదవులు చేస్తున్నాడు. ఎన్నో మినిస్టర్ పదవులు చేశాడు. మరి ఈ 40 సంవత్సరాల్లో ఎందుకు నువ్వు విగ్రహాలు పెట్టలేదని చెప్పి అడుగుతున్నా. ఈ రోజు ఎందుకు గుర్తుకొచ్చిందని చెప్పి అడుగుతున్నా. ఆ చెరువు ఎప్పటి నుంచో ఉంది కదా, నువ్వు ఎప్పటి నుంచో రాజకీయాలు ఉన్నావు కదా, ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అంటే కేవలం ఆ సృష్టి క్షేత్రం అని చెప్పి బ్యానర్ పెట్టి వాళ్ళ కొడుకుని ప్రమోట్ చేయాలనే ఉద్దేశం మీద తాపత్రయం తప్ప ఇంకేమీ లేదని చెప్పి కేవలం వీళ్ళు పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు చూస్తే నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు కానీ వాళ్ళ పెద్ద కొడుకు కానీ వాళ్ళకి దోపిడీల గురించి కూడా మీకు చెప్పాలి. ఈరోజు చూస్తే సుమారుగా ల్యాండ్ రేట్ మీద 500 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు ఇప్పటికే. అలాగే పక్కనే రోలుగుంటలో క్వారీలు ఉన్నాయి. ఏపీ ట్యాక్స్ అంట, అయ్యన్న పాత్రుడు ట్యాక్స్ మీద కోట్ల రూపాయలు అక్కడ దోచేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో చూసాం, ఈ మధ్యకాలంలో ఆండ్రాక్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది. ఆండ్రాక్ ఫ్యాక్టరీకి సంబంధించి వాళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర రాలేదు, అయ్యన్న పాత్రుడి దగ్గరికి వాళ్ళ కొడుకు దగ్గర రాలేదని చెప్పి అయ్యన్న పాత్రుడు ఏం చేశాడంటే ఆండ్రాక్ వచ్చే లారీలన్నీ కూడా రాకూడదు, 40 టన్నుల మించి రాకూడదని చెప్పి అక్కడ బోర్డులు పెట్టి ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడ కన్నూరుపాలెం నుంచి తాళపాలెం మధ్యలో బ్రిడ్జిల మీద ఈ బోర్డులు పెట్టి అక్కడే ఆర్టీఓ చెక్ పోస్ట్ పెట్టి అక్కడే మరి పోలీసులు చెక్ పోస్ట్ పెట్టి నానా రాద్ధాంతం చేశాడు 2-3 నెలలు. మరి ఈరోజు చూస్తే అక్కడ చెక్ పోస్టులు ఏమీ లేవు, ఆర్టీఓ చెక్ పోస్ట్ లేదు, పోలీస్ చెక్ పోస్ట్ లేదు, ఏమీ లేదు. అంటే ఎందుకు ఇప్పుడు తీసేసామని అడుగుతున్నా. 40 టన్నులు కాదు కదా, 50 టన్నులు 60 టన్నులు కూడా ఈయనకి ఏదైతే రోలుగుంట క్వారీలో కమిషన్ వస్తున్నాయో ఆ లారీలు వెళ్తున్నాయి. ఏదైతే జీ కోడీలో ఈయన క్వారీ సొంత క్వారీ ఉందో ఆ లారీలు వెళ్తున్నాయి. ఈ లారీలన్నీ కూడా 50 టన్నులు 60 టన్నులు 70 టన్నులు వెళ్ళొచ్చు కానీ ఆంధ్రాకు రాకూడదని చెప్పి అంటాడు.
మరి ఈ రోజు చూస్తే ఆంధ్రాకి కూడా వదిలేసావు, ఎందుకు వదిలేసావు అని చెప్పి అడుగుతున్నా. అంటే కేవలం నీకు సూట్ కేసులు వచ్చాయి కనుక నువ్వు వదిలేసావు అని చెప్పి ఈ విధంగా దోపిడీ చేశాడని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇదే కాకుండా మరి దేవాదాయాల భూములు ఉన్నాయి నర్సీపట్నంలో, సుమారుగా 30 ఎకరాలు ఇప్పటికే దోచేశాడు. 30 ఎకరాలు సుమారుగా 100 కోట్ల రూపాయలు చేసే విలువ దేవాదాయ భూములు. ఎక్కడ టెండర్స్ లేకుండా 30 సంవత్సరాలు లీజుకి తీసేసుకున్నాడు అయ్యన్న పాత్రుడు. ఇంకా పక్కనే 70 ఎకరాలు ఉంది, అది కూడా ఇప్పటికే ఆచరణలో పెట్టాడు. అంటే ఈ విధంగా దేవాదాయ భూములు కూడా అయ్యన్న పాత్రుడు కొడుకు ఒక సోలార్ పేరు మీద మరి 100 కోట్ల రూపాయలు ఇప్పుడే దోచారు. రేపు రాబోయే రోజుల్లో కూడా 200 కోట్లు 300 కోట్లు దోచేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియపరచడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈరోజు చూస్తే విశాఖపట్నం చెందిన ఒక వ్యక్తి అక్కడ ఉన్న ఏదైతే లాటరేట్ ఉందో లాటరేట్ పని చేసుకోవడం కోసం ఈయన దగ్గరికి వెళ్తే అయిన పత్రుడు వాళ్ళ పెద్ద కొడుకు దగ్గరికి వెళ్తే 20 కోట్ల డిమాండ్ చేశారు. ఏదైతే అమరావతిలో యువనాయకుడు ఉన్నాడో ఆయనకి 20 కోట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి 6 కోట్ల రూపాయల అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. 6 కోట్ల రూపాయల అడ్వాన్స్ తీసుకుని మరీ కూడా నెల రోజులు పోయిన తర్వాత ఆయన మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టారంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఈరోజు తెలుసుకోవాలి. అంటే ఈ విధమైన దోపిడీలు ఎన్నో ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సింది కూడా. అంటే ఒకటే అంతా ఈరోజు అధికారులు ఉంటే ఏదైనా చేయొచ్చనే అహంకారంతో అయ్యన్న పాత్రుడు కొడుకు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగ పదవిలో ఉన్న అయ్యన్న పాత్రుడు న్యాయస్థానాలను ఏమాత్రం కూడా గౌరవించట్లేదు. ఈరోజు చూస్తే ఒకటి చెప్పాలంటే ఉదాహరణకు చెప్పాలంటే 3 ఉదాహరణలు. ఏదైతే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఇచ్చారో ఆర్డర్లు కట్టకూడదని దానికి విరుద్ధంగా అక్కడ కట్టడం చేస్తుంది. ఏదైతే తప్పుడు కేసులు పెట్టి అక్కడ ఉన్న నర్సీపట్నం న్యాయస్థానం మోసం చేశాడో అదొక న్యాయస్థానం మోసం చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఏదైతే సంబంధం లేనిది హైకోర్టులో ఇంకోటి విషయం చెప్పాలి మీ అందరికి కూడా. ఇదేమంటాడంటే అయ్యన్న పాత్రుడు మాకు సంబంధం లేదు, కావాలని ఎక్స్ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ నా మీద ఆరోపణలు చేస్తున్నాడు, ఈ శివ్ ఫౌండేషన్ అనేది ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుంది, నన్ను భూమి పూజ చేశారు కానీ పెళ్ళలేదని చెప్పి ఒక తప్పుడు ఆరోపణలతో హైకోర్టు వారికి మరి చెప్పడం జరిగింది. అంటే ఈందే మొత్తం అంతా కూడా, కానీ తప్పించుకోవాలని ఉద్దేశం మీద హైకోర్టు వారికి మభ్య పెట్టి ఒక అఫిడవిట్ రిలీజ్ చేశాడు. ఏమంటాడంటే శివ్ ఫౌండేషన్ అని చెప్పి వాళ్లే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇది నాకు సంబంధం లేదు, కేవలం రాజకీయంతో నన్ను ఇబ్బంది పెట్టాలని నా పేరు వాడుతున్నాడని చెప్పి అయ్యన్న పాత్రుడు ఒక తప్పుడు అఫిడవిట్ ఇచ్చాడు. ఓకే, నిజంగా చెప్పాలంటే ఈరోజు శివ్ ఫౌండేషన్ ఇది ఎవరిది నాకు అర్థం కావట్లేదు. ఈ ఫౌండేషన్ ఎవరిదంటే హైదరాబాద్లో ఉన్న ఎవరైతే అయ్యన్న పాత్రుడు పెద్ద కొడుకు ఉన్నాడో పెద్ద కొడుకు భార్య సతీమంది ఎన్ సువర్ణ అని చెప్పి ఆవిడది ఫౌండేషన్. అంటే తప్పుడు ఇచ్చారా లేదా అంట. ఏదంటే అయ్యన్న పాత్రుడు అంటాడు ఇది నాకు సంబంధం లేదంటాడు, వారి కోడల పేరునే ఈ కార్యక్రమం చేస్తున్నాడు. అంటే ఈ విధంగా హైకోర్టు వారిని కూడా మరి మభ్య పెట్టి చేశాడని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. అంటే అయ్యన్న పాత్రుడు రాజ్యాంగ పదవిలో ఉండి కూడా న్యాయస్థానాన్ని చులకనగా చూస్తాడని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. చివరిగా చెప్పేది ఏంటంటే ఈరోజు న్యాయస్థానాన్ని గౌరవించకుండా ఈరోజు మరి అయ్యన్న పాత్రుడు న్యాయస్థానాల తీర్పులకు విరుద్ధంగా మరి న్యాయస్థానాలను నమ్మించి మోసం చేసిన అయ్యన్న పాత్రుడికి వాళ్ళ కొడుకు కూడా న్యాయస్థానాలే బుద్ధి చెప్పాలి, న్యాయస్థానాలే శిక్షలు వేయాలి. ఇలాంటి న్యాయస్థానాల మీద గౌరవం లేని వ్యక్తులు ఇద్దరిని కూడా మరి జీవితాంతం కూడా జైల్లో పెట్టాలని చెప్పి న్యాయస్థానాలు కలుగు చేసుకోవాలని చెప్పి మరి మీ ద్వారా తెలియపడడం జరుగుతుంది. ఇప్పటికైనా సరే అయ్యన్న పాత్రుడు కానీ వాళ్ళ కొడుకు కానీ ఈ రౌడీజాలు కానీ గోండజాలు కానీ ఈ అరాచకాలన్నీ కూడా మానేయండి. మానేసి ఇప్పటికన్నా ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశారో సూపర్ 6లు 7లు 8లు 9లు 10లు అన్నారో అవన్నీ కూడా చేయండి. ఇవన్నీ మేము చెయ్యం. ఈ 2 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన చేసాం అరాచక పనులు అలాగే చేస్తాం, ఈ 3 సంవత్సరాలు కూడా అలా చేస్తామంటే చెయ్యండి మీ ఇష్టం. కానీ రేపు రాబోయే రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే మీ అరాచకాలు చేశారో అవన్నీ కూడా బయటికి తీస్తాం. చట్ట ప్రకారం మీకు వడ్డీతో సహా మరి చక్కెర వడ్డీ భారీ వడ్డీతో సహా తిరిగిస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహానాడు జరిగింది. మహానాడు అంటే ఎవరికి చెప్పాలి? ఎన్టీఆర్ గురించి మాట్లాడాలి. కేవలం అది కాకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు స్మరణ చేశారు తప్ప ఎక్కడ పడితే అక్కడ మరి ఎన్టీఆర్ గురించి మాట్లాడింది తక్కువ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక భయం, ఎక్కడ చూసినా ఏ మీటింగ్ చూసినా జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడతారు, ఒక భయంతో ఉన్నారు. ఈ రోజు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో గర్వంగా ఉంటాం మేము. ఎందుకు గర్వంగా ఉంటామంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేయగల దమ్మున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మేము గౌరవంగా చెప్పగలం. అలాగే ఈరోజు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఉన్న పోటీ చేయించగల దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పి మేము గర్వంగా చెప్పగలం. ఇంత గర్వంతో ఉన్న మీ అందరం కూడా రేపు రాబోయే రోజుల్లో పార్టీ నాయకులందరూ కూడా ఇప్పటికే యాక్టివ్ అయ్యాం. అందరూ కూడా రేపు రాబోయే రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకొని ఈ రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్ర ప్రజలకు అంతా కూడా మంచి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇప్పటికైనా చింతకాల అయ్యన్న పాత్రుడు వాళ్ళ పెద్ద కొడుకు కూడా ఇలాంటి అరాచకాలు అని మానకపోతే రాబోయే రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది చట్టపరంగా అని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకున్నాను.
సార్ ఇప్పటికే మా పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఏకాశి ఉన్నాడో, వార్డు ఇన్ఛార్జ్ సుర్లనాయుడు ఉన్నాడో అక్రమంగా కేసులు, తప్పుడు కేసులు. ఒక్కటి చెప్తా మీ ద్వారా అయ్యన్న పాత్రుడికి ఏ సంబంధం లేకుండా, ఏ తప్పు పని చేయకుండా వాళ్ళిద్దరిని 7 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఒకటే అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలి. అంటే వాళ్ళిద్దరి తాలూకు కుటుంబాలు ఎంత ఏడ్చాయో తెలియదు మీకు. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మేము చట్ట ప్రకారం తీసుకొస్తాం. మీ కుటుంబాలు కూడా ఎలా ఏడుస్తావు చూపిస్తాం. మీరు చేసిన అరాచకాలన్నీ బయట తీస్తాం. మీరు చేసిన దోపిడీలన్నీ కూడా బయట తీస్తాం. ఏదైతే మా పార్టీ నాయకులు జైల్లో పెట్టి మరి ఉత్సాహంగా ఉన్నావో అదే దాన్ని మళ్ళీ రేపు రాబోయే రోజులు కూడా మీకు కూడా వర్తింపు చేసేలా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా సార్. సార్ సార్ మాది ఇప్పుడు ఏంటంటే మేము చేసే కార్యక్రమం ఏంటంటే ఏదైతే చెరువులో కన్స్ట్రక్షన్ చేస్తున్నారో దానివల్ల రైతులకి నష్టం జరుగుతున్న ఉద్దేశం మీద మా దగ్గరికి వస్తే మేము ఆశ్రయించాం. ఇది రైతులకి నష్టం లేదని చెప్పి అనమాట మేము కోరేది ఒకటే, ఆ చెరువులో కడుతున్నారు కదా అదే పక్కనే 300 మీటర్లో సృష్టి క్షేత్రం కాకుండా దైవ క్షేత్రం ఉంది, అక్కడ పుణ్యక్షేత్రం. ఆ దేవాలయాల్లో అదంతా బలిఘట్టం ప్రాంతం, అదంతా కూడా ఆధ్యాత్మికంగా ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతంలో ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి. మరి ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఉన్న మరి టెంపుల్, మరి ఈశ్వర ఆలయం ఉంది, పక్కనే లక్ష్మీదేవి ఆలయం ఉంది, పక్కనే పాకలపడాసురం ఉంది. లక్ష్మీదేవి కాకుండా అక్కడ ఉన్న అన్నవరం దేవస్థానం, అంటే ఇదంతా కూడా వరహానది ఉంది. కొన్ని వేల మంది ఆ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా అక్కడ చేరుకుంటారు. అక్కడ మేము కట్టమంటున్నాం. మేము వ్యతిరేకం కాదు. 108 గడులు కడతావా, 180 గడులు కడతావా కట్టు, మేము కూడా సహకారం చేస్తాం. ఏదైతే ఆ పక్కనే అక్కడ ఉందో దైవక్షేత్రం ఉందో, పుణ్యక్షేత్రం ఉందో అక్కడ కట్టాలని చెప్పి మా తాలూకా ఉద్దేశం సార్. సార్ సార్ ఇప్పుడు రాజకీయంగా వాడుకోవాల్సిన పని మాకు లేదు సార్. ఎందుకంటున్నానంటే అక్కడ రైతులకి నష్టం జరుగుతుంది. అక్కడ ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఆ చెరువులో ఒక నీరు లేదు. ఆ నీరు లేకపోవడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా డ్రై అయిపోయింది. ఎక్కడ శారదా నగర్ నుంచి ఆ ప్రాంతం అంతా కూడా బోర్లో నీళ్ళు రావట్లేదు. చెరువులో మొత్తం నీరంతా తీశారు. నేను కేవలం మాట్లాడేది ఏంటంటే రైతులకు అన్యాయం జరుగుతుంది. అక్కడ కాకుండా పక్కనే 100 మీటర్లు 200 మీటర్లు కట్టాలని మా ఉద్దేశం. అంతే తప్ప మీకు కట్టొద్దని మేము అంటలేదు, వ్యతిరేకం మేము అంటలేదు. ఆ దేవుడిది కట్టండి, మా సహకారం కూడా అందిస్తూ ఉంటున్నాం తప్ప కేవలం రైతుల గురించి, ఆ ప్రాంత ప్రజల గురించి మేము చేస్తున్నాం తప్ప ఇది రాజకీయం చేసే అవసరం మాకైతే లేదు సార్. సార్ ఇప్పుడు అప్పుడేదో గోడ కొట్టారనో లేదా ఏదో ఒక సెంట్లు ఆక్రమించాడనో ఆ కార్యక్రమం జరిగింది సార్. దానికి విరుద్ధంగా ఇప్పుడు రైతుల్ని అన్యాయం చేయడం ఏదైనా ఉంటే నన్ను ఫేస్ చేయాలి. నేనే దోపిడీలు చేస్తున్నాను, నేనే అరాచకాలు బయట చేస్తున్నాను. ఏదైనా టార్గెట్ చేస్తే నన్ను టార్గెట్ చేయాలి. అంతేకాని నాతో పాటు ఉన్న పార్టీ నాయకులు అందరూ టార్గెట్ చేయడం ఎందుకు, అక్కడ రైతులు ఇబ్బంది పెట్టడం ఎందుకు, రైతులు నష్టం చేయడం ఎందుకండి. ఏదైనా ఆయన నిజంగా గోడ కొట్టారు, కొడితే నా మీద చేయాలి, నన్ను జైల్లో పెట్టించండి. అంతేకాదు మా పార్టీ నాయకులందరినీ పెట్టేసి వాళ్ళ కుటుంబాలందరినీ కూడా ఏడిపించి ఈ విధంగా కరెక్ట్ కాదని చెప్పి తెలియపరుస్తుంది సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, నమస్తే.